వెల్కమ్ టు స్రా మీడియా న్యూస్ అప్డేట్స్ చూస్తున్నాం. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. దస్తగిరి పిటిషన్పై సిబిఐ కౌంటరు దాఖలు చేసింది. వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోరింది. హైకోర్టు విధించిన బెయిల్ షరతులు ఆయన ఉల్లంఘించారని తెలిపింది. అవినాష్ రెడ్డి, ఇతర నిందితులు అత్యంత ప్రభావితం చేసే వ్యక్తులు అని, నిందితులు ఇప్పటికే పలువురు సాక్షులను ప్రభావితం చేశారు అని, వివేక హత్య కేసులో దస్తగిరి కీలక సాక్షి, అప్రూవర్, అతనితో పాటు కుటుంబ సభ్యులను నిందితులు బెదిరిస్తున్నట్టు దస్తగిరి చెబుతున్నారు. బెదిరింపులు, ప్రలోభాల నుంచి దస్తగిరి, ఇతర సాక్షులను కాపాడాలంటే అవినాష్ బెయిల్ రద్దు చేయాలి అని సిబిఐ కోరింది. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది. ఈ కేసు ఎటువైపు తిరుగుతుంది అనేది సస్పెన్స్. ఏప్రిల్ 19వ తారీఖు వాయిదా రోజు కోసం వేచి చూడాల్సిందే.